కూటమి పాలనపై ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపణలు విమర్శలు చేయడం సర్వసాధారణమే. అందులో కొత్తేమీ లేదు. ఆయా ఆరోపణలు విమర్శలకు అధికార పార్టీలు సమాధానం చెప్పాలి. కానీ ఆ పనిని కూటమి ప్రభుత్వ పెద్దలు చేయడం లేదు. ఇక మరొక విషయం, కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై కూటమి పార్టీల నేతలే బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు. సంచలనాత్మక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో పాటు అధికార టీడీపీ సానుభూతి పరులుగా పేరు పొందిన ప్రముఖులు కూడా కూటమి ప్రభుత్వ తీరును గట్టిగా ఎండగడుతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నేతల విమర్శలకు సమాధానం చెప్పని కూటమి పెద్దలు సొంత మనుషులు చేస్తున్న ఆరోపణలు విమర్శలకైనా సమాధానం చెబుతారా? అధ్వానంగా మారిన కూటమి ప్రభుత్వ పాలనపై ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎంత అధ్వానంగా పనిచేస్తున్నది ఆ పార్టీల నేతలే బహిర్గతం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎంత అరాచకం సాగుతున్నది కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు. టీడీపీకి ఒకప్పుడు గట్టి మద్దతుదారులుగా ఉన్న కొంతమంది మేధావులు సైతం ప్రభుత్వ తీరుపై పెదవి విరవడమే కాకుండా ప్రభుత్వం ఐసీయూలో ఉందని సీరియస్ గా వ్యాఖ్యానిస్తున్నారు. ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డిల మధ్య ఆరోపణ పర్వం, విజయవాడలో టీడీపీకే చెందిన డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులతో బలవంతపు రాజీనామా చేయించడం తాజా ఉదాహరణలుగా కనిపిస్తాయి. కొద్ది రోజుల క్రితం కృష్ణా జిల్లా సహకార పాల ఉత్పత్తుల సంఘం విజయ డైరీ చైర్మన్ గా చలసాని ఆంజనేయులు మరోసారి ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా జరిగిన ఈ ఎన్నిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కీలక మంత్రి లోకేష్ లకు నచ్చలేదేమో తెలియదు. కేబినెట్ సమావేశం జరుగుతుండగానే ఇద్దరు మంత్రులు హుటాహుటీన బయలుదేరి డైరీ ఆఫీస్ కి వెళ్లి ఆంజనేయులను రాజీనామా చేయాలని కోరారు. చంద్రబాబు పంపకపోతే వారు ఎందుకు వెళ్తారన్నది టీడీపీ వర్గాల్లో ఉన్న టాక్. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వెంటనే రంగంలో దిగి డైరీ కార్యాలయానికి వెళ్లి ఆంజనేయులను బెదిరించారట. రాజీనామాకు ఆయన సుముఖంగా లేరు. అయినా మంత్రుల హోంకరింపులతో ఆంజనేయులు ఒత్తిడికి లోనే అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆంజనేయులు కూడా టీడీపీకి చెందిన వారే అయినా ఎందుకు ఇంతగా కక్షగట్టారన్న చర్చ జరుగుతోంది. ఒక టీడీపీ ఎమ్మెల్యే ఈయనపై అసంతృప్తిగా ఉన్నారట. ఆయన అలిగారట. దాంతో ఆయన బుజ్జగించడానికి గాను ఆంజనేయులతో రాజీనామా చేయించాలని అధిష్టానం భావించిందట. అయితే చంద్రబాబు కుటుంబానికి చెందిన పాల కంపెనీకి లాభం చేకూర్చడానికే చలసానితో రాజీనామా చేయించారని వైసీపీ ఆరోపించింది. అది వేరే విషయం. చలసానిని వెంటనే డిశ్చార్జ్ చేయాలని ఆసుపత్రి యాజమాన్యానికి కూడా మంత్రులు వార్నింగ్ ఇచ్చారట. అంతేకాక ఈ క్రమంలో ఆంజనేయులపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ మద్దతుదారులుగా పేరున కొందరు యూట్యూబ్ ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా వైసీపీ నుంచి టీడీపీలో చేరి మంత్రి అయిన పార్థసారథి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి బెడ్పై ఉన్న ఆంజనేయులతో రాజీనామా పత్రాన్ని తీసుకుని ఫోటో దిగడంపై వారు మండిపడ్డారు. పార్థసారథి తన లాయల్టీని రుజువు చేసుకోవడానికి ఇంతగా తాపత్రయపడ్డారని వీరంటున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొరిగిపూడి శ్రీనివాసరావు పార్టీకి వ్యతిరేకంగా ఎన్ని ఆరోపణలు చేసినా మరికొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిని వ్యవహరిస్తున్నా వారిపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని టీడీపీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ఘట్టం గుర్తుకొస్తుంది. 1995లో పార్టీని చంద్రబాబు కైవసం చేసుకున్న సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ ఆసుపత్రికి వెళ్లి ఎన్టీఆర్ నుంచి రాజీనామా పత్రం తీసుకున్నారని చెబుతారు. సరిగ్గా అదే రీతిలో టీడీపీ నాయకత్వం ఇప్పుడు వ్యవహరించిందన్నమాట. కాగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రభుత్వంలో సాగుతున్న అవినీతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఇప్పటికి పలుమార్లు ఎంపీ కేసినేని చిన్ని వర్గానికి చెందిన కొందరు సాగిస్తున్న గంజాయి, ఇసుక మాఫియాలపై ఓపెన్ గానే మాట్లాడారు. తాజాగా జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై సంచలన ఆరోపణలు చేశారు. మద్యం, ఇసుక, గ్రావెల్ మాఫియాల్లో దామచర్లకు వాటాలున్నాయని, రేషన్ బియ్యం మాఫియా నుంచి నెలకు 25 లక్షలు వసూలు చేస్తున్నారని, పోలీస్ స్టేషన్ అడ్డాగానే దందాలు సాగిస్తున్నారని కూడా బాలినేని ఆరోపించారు. దీనికి ప్రతిగా దామచర్ల కూడా బాలినేనిపై పలు ఆరోపణలు సంధించారు. బాలినేని పార్టీ మారకపోతే బాలినేని ఆయన కుమారుడు ఈ పార్టీకి జైల్లో ఉండేవారని కూడా దామచర్ల పేర్కొన్నారు. ఈ విషయాలు చూస్తే ఏమర్థమవుతుంది? ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అలాగే అధికార కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలకు అడ్డు ఆపు లేకుండా పోయిందనే కదా. కానీ వీరిద్దరూ సమన్వయం పాటించాలని టీడీపీ, జనసేన ముఖ్య నేతలు ఒంగోలులోని తమ పార్టీ నేతలకు సందేశం పంపించారట. అంతే తప్ప ఇరువురు చేసుకున్న ఆరోపణలపై విచారణ చేయించి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రెడీగా లేదన్నమాట. అవినీతిని కాపాడడం అంటే ఇది కదా అన్నది ప్రజల భావన. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి మూడు పార్టీలు కలిసి ఒక ప్రకటన విడుదల చేశాయి. మనలో మనం విమర్శలు చేసుకోకూడదని అందులో సలహా ఇచ్చారు. అంతే తప్ప ఎవరు అక్రమాలకు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించలేదు. పనిలో పనిగా సోషల్ మీడియాలో గొడ్డలి పార్టీ,
కూటమి మిత్రపక్షాల్లో విభేదాలు సృష్టించడానికి కుట్రలు చేస్తోందని పిచ్చి ఆరోపణ చేసి ఆత్మవంచన చేసుకున్నారు. ఈ మధ్య ఒక సినిమాకి సంబంధించి టీడీపీ జనసేనల అభిమానులు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారట. తీవ్రంగా ఒకరినొకరు దూషించుకున్నారట. వాటిని వైసీపీకి అంటగట్టి తప్పించుకోవాలని చూస్తే ఎవరు నమ్ముతారు? కాగా రాష్ట్రంలో జరుగుతున్న అధ్వాన పాలనను, అవినీతిని ప్రశ్నించని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైసీపీపై కొత్త ఆరోపణ చేశారు. వైసీపీ సోషల్ మీడియా గోవింద నామాన్ని ప్యారడీగా వాడుతున్నారన్నది ఆయన అభ్యంతరమట. నిజంగానే ఆయన చిత్తశుద్ధితో అభిప్రాయపడితే తగు సూచన చేయడం తప్పు కాదు. కానీ సినిమాల్లో ఎన్ని రకాల ప్యారడీలు హిందూ మత విశ్వాసాలపై జరిగాయో ఆయనకు తెలియదా? గోవిందా పేరుతో సినిమానే వచ్చింది. గతంలో ఎన్టీఆర్ ఒక సినిమాలో గోవిందా అంటూ ఒక బాబాపై పాట కట్టారే. ఇలా ఎన్నో సన్నివేశాలు సినిమాల్లో కనిపిస్తాయి. వాటి గురించి ఏమంటారో తెలియదు. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో తిరుమల స్వామివారి ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఆరోపణ చేశారు. వైసీపీపై బురద వేసే క్రమంలో ఈ ఆరోపణలు చేయడం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. తదుపరి సిబిఐ దర్యాప్తులో అలాంటి జంతు కొవ్వు కల్తీ ఏది జరగలేదని తేలింది. మరి దానిపై వీరు స్పందించలేదే. ఇప్పుడు మాత్రం మళ్ళీ సనాతన ధర్మం పేరుతో ప్రజలను ఏమార్చడానికి వచ్చినట్లుగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఒంగోలులో తన పార్టీ నేత చేసిన ఆరోపణపై ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు? పైగా రెండు పార్టీలు కాంప్రమైజ్ ఫార్ములా వర్కౌట్ చేయడం ఏమిటి? వీటన్నిటి నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకుంటే మాజీ డీజీపీ ఏపీ వెంకటేశ్వరరావు చేసిన ఒక కామెంట్ ఆసక్తికరంగా ఉందనిపిస్తుంది. చలసాని ఆంజనేయుల నుంచి ఆసుపత్రిలోనే రాజీనామా పత్రాన్ని మంత్రి పార్థసారథి తీసుకుంటున్న ఫోటోను ట్యాగ్ చేస్తూ ఐసీయూలో పార్టీ ప్రభుత్వం అని కామెంట్ చేశారు. వైసీపీ వారిని నిత్యం దూషించే చంద్రబాబు నాయుడు, ఏపీ వెంకటేశ్వరరావుతో పాటు మరికొందరు టీడీపీ వీర మద్దతుదారులు చేస్తున్న విమర్శలకు జవాబిచ్చే ధైర్యం చేయగలరా?